బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలకంగా పాల్గొన్నానని చెప్పారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సొంతం కాదని స్పష్టం చేశారు. నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం నేను పోరాడిన ఫలితం ఇదేనా? నిజాలు మాట్లాడండి అని విజయశాంతి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ ఇస్తే బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంత కుట్రబుద్ధి, దొరబుద్ధి చూపిస్తున్నారు? బడుగు బలహీన వర్గాలను చూడకుండా తెలంగాణను కార్పొరేట్ లబ్ధిదారులకు అంకితం చేశారని గత కేసీఆర్ ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఉద్యమకారుడి చేతిలో పెట్టిన ప్రజలు ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా నష్టపరిచారో చూస్తున్నారని తెలిపారు. ఏం చేశావో చెప్పు, చేసిన తప్పులు ఒప్పుకో అని విజయశాంతి డిమాండ్ చేశారు. కేసీఆర్ను వదిలిపెట్టకూడదన్నారు. లక్షలాది మంది ప్రజల ఆశయాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. 7.5 లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు అని విజయశాంతి నిలదీశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడమే తన ధ్యేయమని అన్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రాజకీయంగా మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. మరోవైపు బీజేపీ పైన విమర్శలు గుప్పించారు విజయశాంతి. ఒక ఓటుతో 2 రాష్ట్రాల వాగ్దానాన్ని బీజేపీ తప్పించుకుందని, ఆ కారణంగానే తాను ఆ పార్టీని వీడానని విజయశాంతి తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన శక్తులను బీజేపీ రాష్ట్రంలోకి రప్పిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో ఉన్నారని తెలిపారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మంచి స్నేహితులని విజయశాంతి తెలిపారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు, నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు, గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా? నేను సరే, ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి పార్టీ విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే, ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధేస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా, బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని, తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి అందరూ. అందుకే నోటిని బంద్, వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది. మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్.
మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.